హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి పిండి వడియాల కూర. ఈ కర్రీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్గా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఏం కూర వండాలో తోచినప్పుడు సింపుల్గా వడియాలతో ఈ విధంగా కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా పిండి వడియాలను వేయించి పక్కన ఉంచేసేయండి. వడియాలను వేయించిన తర్వాత ఆయిల్ను సెపరేట్ చేసేసి అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పెద్ద సైజులో ఉండే 2 ఉల్లిపాయలను కట్ చేసి 3 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయను కట్ చేసేటప్పుడు మనం దోశల్లో కట్ చేసుకుంటాం కదండి, అంత చిన్నగా కట్ చేస్తే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలను కట్ చేసేటప్పుడు చిన్నగా కట్ చేసుకుంటే అవి తొందరగా మగ్గుతాయి, కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఫుల్ టేబుల్ స్పూన్ కారం, 1 పాయ వెల్లుల్లి రేకల్ని పొట్టు తీసేసి వేసి 2 నిమిషాలు వేయించి ఒక గ్లాస్ వాటర్ని వేసి మరగనివ్వండి. కర్రీలో వెల్లుల్లిపాయలు వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు, లేదంటే స్కిప్ చేసేవచ్చు. సాల్ట్ వేయకండి, వడియాల్లో ఉంటుంది కదా, ఒకసారి మనం చూసి తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు. వాటర్లో ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించిన వడియాలని వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఈ కర్రీ అచ్చంగా బూందీ కూరలానే ఉంటుందండి. మనం బూందీ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఈ వడియాల కర్రీ కూడా అలానే ఉంటుంది. పైన కాస్త కొత్తిమీర తురుము వేసేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచండి. కర్రీ ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ తక్కువ అనిపిస్తే కాస్త సాల్ట్ని వేసుకోండి. పిండి వడియాల కూర మరీ మెత్తగా అయిపోతే బాగోదండి, ఈ విధంగా వడియాల్లో ఉంటేనే బాగుంటుంది. ఈ కర్రీని ఎక్కువగా మా పిల్లలు చిన్నప్పుడు తినేదాన్నండి నేను. బాలింతరాలకు బాగా పనిచేస్తుంది. ఇంట్లో కూరగాయలు అందుబాటులో లేనప్పుడు లేదా ఏం కూర వండాలో తోచనప్పుడు చాలా సింపుల్గా 5 నిమిషాల్లో ఇటువంటి కూరల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. ఇదే కూరలో మీకు ఇంకా కావాలంటే పాలను కూడా వేసి కర్రీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.